ఇప్పుడు మనం డాటా మోడలింగ్ చేద్దాం. ఇది ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక స్కీమా డిజైన్ చేస్తాం. దీని గురించి స్కీమా డిజైన్ చేస్తాం. ఒక డీటెయిల్ అండ్ సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో డాటా వేరియస్ యొక్క సమ్మరైజ్డ్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దాని యొక్క స్కీమా డిజైన్ చేయడాన్ని డాటా మోడలింగ్ అంటారు. అర్థమైనా? ఇంకోసారి రిపీట్ చేస్తారు కానీ ఇప్పుడు మన డాటా వేరియస్లో సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక స్కీమా లెక్క డిజైన్ చేస్తాం. స్కీమా అంటే ఏంటి? ఒక స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ని స్కీమా అంటారు. సో అలా డిజైన్ చేయడాన్ని డాటా మోడలింగ్ అంటారు. సో డాటా మైనింగ్లో అసలు డాటా మోడల్స్ ఏం చేస్తాయి, అసలు అవసరం ఏమి డాటా మోడల్స్ అంటే దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇలా నువ్వు ఒక స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఒక స్కీమా లెక్క నువ్వు డీటెయిల్ అనే సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ స్కీమా లెక్క పెట్టినాక డాటా మైనింగ్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది, వాడికి సింపుల్ అయిపోతుంది డాటా మైనింగ్ ప్రాసెస్లో. తర్వాత కాంప్లెక్స్ క్యూరీస్ కూడా ఈజీ అవుతాయి. సో డాటా మోడలింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ఒక స్కీమా ఆఫ్ డీటెయిల్ అండ్ సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డాటా వేరియస్గా డీటెయిల్ అండ్ సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ని డిజైన్ చేయడం, స్కీమాని డిజైన్ చేయడమే డాటా మోడలింగ్. ఇలా 3 లెవెల్స్ ఉంటాయి: కాన్సెప్చువల్, లాజికల్ అండ్ ఫిజికల్. ఇట్లా ఉంటుంది అన్నమాట ట్రయాంగిల్ పిరమిడ్. ఇట్లా ఫస్ట్ పైన టాప్ కాన్సెప్చువల్ ఉంటుంది, మిడిల్లో లాజిక్, కింద ఫిజికల్ ఉంటుంది. కాన్సెప్చువల్ అంటే సిమాంటిక్స్ ఆఫ్ డాటా ఉంటుంది అన్నమాట. లాజికల్లో ఇన్ఫర్మేషన్ ఏ ఫార్మాట్లో స్టోర్ అయ్యింది అనేసి అంటే లాజికల్ లెవెల్లో ఉంటుంది. లాస్ట్ వచ్చేసి కింద బాటమ్ లెవెల్ ఫిజికల్ లెవెల్. అసలు డేటా అనేది ఎలా స్టోర్ అయ్యింది, హౌ డేటా ఈజ్ స్టోర్డ్, హౌ విచ్ ఫార్మ్ ఆఫ్ డేటా అసలు ఏంటి ఫార్మ్ ఆఫ్ డేటా స్టోర్ అయింది, ఎలా స్టోర్ అయింది అంటే ఉంటుంది అన్నమాట. ఎలా స్టోర్ అయినది లాజికల్ ఉంటుంది, ఏ ఫార్మాట్లో స్టోర్ అయింది. కానీ ఏ ఫార్మ్ ఆఫ్ డేటా అనేది ఇల్లు ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ ఇన్ డేటా వేరోస్ ఇలా టేబుల్స్ ఫార్మాట్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయంటే ఫిజికల్ లెవెల్ ఉంటుంది. తర్వాత డేటా వేరోస్ మోడల్స్ 3 ఉన్నాయి మన దగ్గర. ఎంటర్ప్రైజ్ వేరోస్ అంటే ఇక్కడ ఏంటి, ఎంటర్ప్రైజ్ అంటే ఏంటిది, ఒక ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర ఉంటుంది అన్నమాట ఎంటర్ప్రైజ్ వేరోస్లో, ఒకటి ఈ వేరోస్లో. సో కంటెంట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు ఎంటైర్ ఆర్గనైజేషన్, ఆ డీటెయిల్ కానీ సమ్మరైజ్డ్ కానీ. సో దాన్ని ఏంటి డీటెయిల్ సమ్మరైజ్డ్ అన్ని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఒక ఆర్గనైజేషన్ అంతా ఇది ఎంటర్ప్రైజ్ వేరోస్ లోపల ఉంటుంది. ఈ స్టోరేజ్ ఇన్ఫినిట్, అంటే ఇప్పుడు జీబీలు ఉంటాయి, టిరాబైట్లు ఇంకా పెంచుకోవచ్చు మనం ఎంటర్ప్రైజ్ వేరోస్. ఇది మైండ్ ఫ్రేమ్స్ అండ్ సూపర్ సర్వర్స్ యూజ్ చేసి దీన్ని ఎంటర్ప్రైజ్ వేరోస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా? ఏం లేదు, సింపుల్. ఎంటర్ప్రైజ్ వేరోస్లో ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ అయిన డీటెయిల్ అండ్ సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ అంటే దాని దగ్గర ఉంటుంది, స్టోర్ అయ్యి ఉంటుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ ఫ్రేమ్స్ అండ్ సూపర్ సర్వర్స్ వాడతాం. అండ్ మన దగ్గర అన్లిమిటెడ్ ఎక్స్టెండబుల్ స్టోరేజ్ ఉంటుంది ఎంటర్ప్రైజ్లో. ఈ సెకండ్ వచ్చి డాటా మార్ట్ వచ్చేసరికి ఒక సమ్మరైజ్డ్ డేటానే ఉంటుంది అన్నమాట. డాటా మార్ట్లో సమ్మరైజ్డ్ అండి. ఇప్పుడు అంటే ఇది కేవలం అది ఎంటర్ప్రైజ్ అంటే అంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది కదా, ఈవెన్ సమ్మరైజ్డ్ అండ్ డీటెయిల్ ఆ ఎంటర్ప్రైజ్ యొక్క అంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. వేరే డాటా మార్ట్లో కొన్ని స్పెసిఫిక్ యూజర్స్ కేవలం ఆ గ్రూప్ ఆఫ్ డాటా మార్టల్లో ఈ డాటా మార్ట్లో ఏముంటుందంటే కొంత మార్కే స్పెసిఫిక్ యూజర్స్ యొక్క డాటా ఉంటుంది, నాట్ ఎంటైర్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ అంటే డాటా ఏముండదు. సో కొంత స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ డేటా, ఇప్పుడు పెద్ద ఆర్గనైజేషన్ డేటా అంటే ఒక దగ్గర స్పెసిఫిక్గా స్టోర్ చేసుకుంటాం. సో ఆ స్పెసిఫిక్ యూజర్స్ యొక్క డేటా మాత్రమే ఉంటుంది ఇలా డాటా మార్ట్లో. ఈ డాటా మార్ట్లో మనకి 2 ఉంటాయి: ఇండిపెండెంట్ డేటా మార్ట్, డిపెండెంట్ డేటా మార్ట్. ఇండిపెండెంట్ డేటా మార్ట్ అంటే ఏం లేదు, ఇది ఒక స్టాండర్డ్ డేటా రిప్రజెంటేటివ్ దట్ నాట్ కనెక్టెడ్ టు సెంట్రల్ డేటా వేర్. బేసిక్గా సెంట్రల్ డేటా వేరోస్ ఉంటుంది కదా, ఆ డేటా వేరోస్కి కనెక్ట్ అయ్యి ఉండదు ఈ డేటా మార్ట్. ఏది ఇండిపెండెంట్ డేటా మార్ట్ అనేది దీనికి కనెక్ట్ అయ్యి ఉండదు. ఏదైతే సెంట్రల్ డేటా వేరోస్ ఉంటుందో దానికి కనెక్ట్ అయ్యి ఉండదు. వేరస్ డిపెండెంట్ డేటా మార్ట్ అనేది ఈ సెంట్రల్ డేటా వేరోస్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అది రెండింటికి డిఫరెన్స్. అంటే దీని ఆపోజిట్ ఇండిపెండెంట్ అంటే డేటా మార్ట్ సెంట్రల్ డేటా వేరోస్ కనెక్ట్ అయ్యి ఉండదు, స్టాండర్డ్గా ఉంటుంది. డేటా అంటే డేటా రిపాజిటరీలో స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. థర్డ్ వర్చువల్ వచ్చేసరికి ఈజీగా సెర్చ్ చేయడానికి. ఇప్పుడు ఎందుకంటే కంటెంట్స్ డేటా కాపీడ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ డ్యూరింగ్ డేటా ప్రొడక్షన్ అయ్యేటప్పుడు సో మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఆ డేటా అంటే
కంటెంట్స్ డేటా కాపీ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ డ్యూరింగ్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ అయ్యేటప్పుడు ఏదైతే డేటా ఉంటుందో మల్టిపుల్ సోర్సెస్ నుంచి కాపీ చేసి పెడతాం. సో దీనివల్ల మనకి సెర్చ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా దొరుకుతుంది. ఒక దగ్గర దొరకకపోతే ఇంకో దగ్గర నుంచి ఈజీగా ఈ వర్చువలైజేషన్ వేరోస్ నుంచి ఇచ్చేస్తుంది అనమాట. అది దీస్ ఆర్ ద 3 డేటా మోడలింగ్స్. ఎంటర్ప్రైజ్లో మొత్తం అండర్ ఆర్గనైజేషన్ ఒక అండర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంటర్ ఈవెన్ డీటెయిల్ అండ్ సమ్మరైజ్డ్. దీన్ని మెయిన్ ఫ్రేమ్స్ అండ్ సూపర్ సర్వర్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇలా జీబీస్ టెరాబైట్స్ ఎక్స్టెండబుల్ ఇన్ఫినైట్ స్టేబ్ ఆఫ్ డేటా స్టోరేజ్ ఉంటుంది. అండ్ డేటా మార్ట్లో కొన్ని స్పెసిఫిక్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టోరేజ్ డేటా యూజర్స్కే ఉంటుంది. ఇది కేవలం సమ్మరైజ్ డేటా ఉంటుంది అన్న. ఇలా డిపెండెంట్ ఇండిపెండెంట్ ఉంటుంది. ఇండిపెండెంట్ అంటే మొత్తం స్టాండర్డ్ డేటా మార్ట్ అనమాట. సెంట్రల్ వేరియర్స్కి కనెక్షన్ ఉండదు. డిపెండెంట్ అంటే సెంట్రల్ వేరియర్స్కి ఆ డేటా మార్ట్ కనెక్షన్ ఉంటే డిపెండెంట్ డేటా మార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వర్చువల్ వేరియర్స్ ఈజీగా సెర్చ్ చేయడానికి మనం వర్చువల్ వేరియర్స్ వాడుతున్నాం. ఎందుకంటే డేటా అనేది మల్టిపుల్ సోర్సెస్ నుంచి కాపీ అయి ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ అయ్యేటప్పుడు మీకు సెర్చ్ చేసేటప్పుడు ఈజీగా దొరికిస్తుంది.